చూడండి ఇలా చేపల కర్రీ, చిన్న చేపల కర్రీ చేస్తున్నాను. చూడండి ఇలా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలంటే చూడండి ఇలా మంచిగా దీనిపైన పొరుసు కూడా తీసేసుకోవాలి. ఇలా 4-5 సార్లు మంచిగా కడుక్కుంటే న్యూస్ వాసన అన్నది లేకుండా మంచి వాసన వస్తుంది. ఇలా కడుక్కొని తయారు పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడైన తర్వాత నూనె పోసుకోవాలి. నాలుగు పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డలు ఇలా సన్నముగా తరుక్కోవాలి. 2 కోసుకున్నాను. ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీంట్లో వేయాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ తొందరగా ఇలా ఫ్రై కావాలంటే, గోల్డెన్ కలర్ రావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. మంట అయితే మీడియంలో పెట్టుకొని ఇవి కలుపుకోవాలి. చూడండి ఉప్పు వేయడం ద్వారా ఇలా తొందరగా బ్రౌన్ కలరు ఇలా వస్తాయి. ఉల్లిగడ్డలు తొందరగా ఎర్రగైతాయి. ఆ తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు ఇలా ఫ్రెష్గా చేసుకొని వేసుకోవాలి. బజార్లది అయితే చేసుకోవద్దు, టేస్ట్ దెబ్బతింటుంది. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇవి వేపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా 1/2 చెంచాడు పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత చిన్న ఈ టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ టమాటా కట్ రెండే స్మాల్ సైజ్ అంతా టమాటా కట్ చేసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, 2 వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టించుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా టమాటా ఉడికిన తర్వాత మూత తీసుకొని టమాటా ఉడికిందా లేదని చూసుకోవాలి. చూడండి నూనె కూడా పైకి ఇలా వచ్చిందో ఇలా కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. దాంట్లోనే 1 చెంచాడు కారం వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. పిల్లలు కూడా తినాలి కదా, ఎక్కువ అయితే పిల్లలు తినరు. చూసుకొని వేసుకోవాలి. 1 చెంచాడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా 1/2 చెంచాడు వేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకోవాలి. ధనియాల పౌడర్ వేయడం ద్వారా కూర టేస్ట్ కూడా ఉంటుంది. మంచిగా గుమగుమలాడుతూ మంచిగా వస్తుంది. ఇలా చేయడం ద్వారా కూర ఇష్టంగా తింటారు. దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. మాడనియద్దు. వీటిని మాడితే గింజ టేస్ట్గా ఉండదు. ఇలా మాడనియకుండా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చెంచాడు గరం మసాలా వేసుకోవాలి. ఇంట్లో ఉన్నాయి నేను వేస్తున్నాను. చూడండి ఇలా ఎక్కువ మసాలాలు వాడద్దండి, కొద్దిగానే వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాం కదా, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కొద్దిగా నేను వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి.
చూడండి మనం పోసిన నీళ్ళు కూడా ఇమికాయి. ఇలా చూడండి, ఇలా మంచిగా టమాటా మసాలాలు ఇవి మంచిగా ఉడుకుతున్నాయి. నూనెలో మంచిగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత గ్లాసుడు నీళ్ళు దీంట్లో పోసుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను. చూడండి, ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. దీన్ని పొరలాలి. ఇది కూర కొద్దిగా సేపు అయిన తర్వాత చూడండి మూత తీసుకుంటున్నాను. ఇలా పొరలాలి. కూర చేసుకున్నది ఇలా ఉడుకుతుండగానే మనం కడుక్కున్న చేపలని చూడండి, ఇలా ఈ చేపలని దీంట్లో ఉడుకుతున్న కూరలని ఈ చేపలు వేసుకోవాలి. ఇలా చేస్తే గంట చేపల కర్రీ టేస్ట్ అన్నది సూపర్, రుచి అన్నది భలే రుచిగా ఉంటుంది కూర. ఇలా కడుక్కున్నవన్నీ దీంట్లో వేయాలి. చేపలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇవి మెల్లగా కలుపుకోవాలి. పప్పును కలిపినట్టు కలపవద్దు, ఇరిగిపోతాయి. మెల్లగా స్లోగా కలుపుకోవాలి. వీటిని చూడండి, ఇలా గాంట పెట్టుకున్న పర్వాలేదు, కొద్దిగా గిల ఇట్లా ఊపుకోవాలి. వీటిని కొద్దిగా తిరమర వేసుకోవాలి గాంటతో. ఎక్కువ కలిపితే గంట ఇవి తుక్కైతాయి, ఇరిగిపోతాయి చేపలు. ఇలా కలుపుకోవాలి. పైన ఈ కూర అన్నది దీంట్లో పూసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఎరగకుండా చూసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి, ఉడికించుకోవాలి. చూడండి, కూర అయిందో లేదన్నది మూత తీసుకొని చూసుకోవాలి. ఇలా గంటతో కాకుండా ఇలాంటి దాంతో కొద్దిగా ఇలా జరపాలి. మధ్యలో అయితే నేను మూత తీసుకొని చూసుకున్నాను. ఇలా చూసుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఉల్లిగడ్డలు ఉప్పు వేసినాం కదా, మరోసారి కూడా చూసుకోవాలి కలిసిందా లేదా అని టేస్ట్ చేయాలి. కొద్దిగా ఉప్పు పడుతుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, నేనైతే కలుపుకోలేనని కలుపుకుంటా. మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. కొద్దిగా సేపు ఉంచుకొని ఈ కూర తిని చూస్తే టేస్ట్ భలే ఉంటుందబ్బా. రెడీ. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ నొక్కండి. అలాగే లైక్ కూడా చేసుకోండి, షేర్ చేయండి.